హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. పాత సంవత్సరం గతించిపోయింది, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో చాలామంది ఒక తీర్మానం చేసుకుంటుంటారు, ప్రభా ఈ నూతన సంవత్సరం నుండి మా జీవితాల్లో ఉంటున్న తప్పిదములను తొలగించుకొని పాపమును విడిచిపెట్టి మేము మీ చిత్త ప్రకారంగా నడుస్తామని కొంతమంది వాగ్దానం చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యా ఇన్ని సంవత్సరాల నుండి మేము ప్రార్థన క్రమంగా చేయలేదు, వాక్యాన్ని క్రమంగా చదవలేదు, ఇక మేము క్రమంగా మందిరానికి వెళ్ళలేదు, ఇక ఈ సంవత్సరం నుండి మా జీవితంలో మా తప్పులు సరిచేసుకొని ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతాము, ప్రార్థన చేసుకుంటాము, మరలా విశ్రాంతి దినం ప్రతి వారం క్రమం తగ్గకుండా మందిరానికి వెళ్తామని ఒక తీర్మానం. ఒక ఊర్లో ఇలాగనంట, ఒక ఇద్దరు స్నేహితులంట, వాళ్ళు మందిరానికి వెళ్తారంట. వారు అప్పుడప్పుడు వెళ్ళేవారంట, కానీ ఖచ్చితంగా జనవరి నెల ఫస్ట్ రోజు వెళ్తారంట. వాళ్ళు ఒకటి అనుకుంటారంట ముందే, ఏ రోజు లాస్ట్ ఇక డిసెంబర్ 30వ తారీఖున ఏదేమైనా రా మన ఇద్దరము కూడా చాలా తప్పులు చేస్తున్నాం, ఈ మనం తప్పులన్నీ విడిచిపెట్టేసి ఇక రేపటి నుండైనా మన జీవితంలో మన ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. అసలు మనం మందిరానికి వెళ్తాం కానీ వాక్యం ఏదో విన్నట్టుగా వింటున్నాం, కానీ ఇప్పటి నుండి అలా ఉండొద్దు. ప్రతిరోజు కూడా చక్కగా వాక్యం చదవాలి. మనం ఇక సినిమాలు చూడొద్దు, మనం ఇక బ్రాండ్ షాప్ వైపు వెళ్ళొద్దు, ఇంకా పాపానికి చోటు ఇవ్వద్దు. ఇక మనం రోజు క్రమం తప్పకుండా ప్రార్థన ఉదయమే చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఆదివారం మందిరంకి వెళ్దాము అని వాళ్ళిద్దరు ఒక తీర్మానం చేసుకుంటారంట. ఇక నైట్ అంతా కూడా ప్రేయర్ ఉంటుందిగా, మనం 30వ తారీఖు ఒకటే పశ్చాత్తాపడతారంట, ఒకటే కన్నీరు గారుస్తారంట, ఒకటే ఏడుస్తారంట. అయ్యా ఈ సంవత్సరం వరకు కూడా ఎన్నో పాపాలు చేస్తామయ్యా, నీకు చోటు లేదయ్యా, మేము ప్రార్థన చేయలేకపోయినామయ్యా, వాక్యాన్ని చదవలేకపోయినామయ్యా, ఇక క్షమించు ప్రభా, ఇప్పటి నుండి వచ్చే రేపటి నుండి ఇక మా జీవితాలు పూర్తిగా మార్చుకుంటామయ్యా, ప్రతిరోజు వాక్యం చదువుతానయ్యా, ప్రార్థన చేసుకుంటామయ్యా, ప్రతిరోజు కూడా నిన్ను ధ్యానిస్తూ ప్రతి విశ్రాంతి దినము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా, ఎన్ని పెళ్ళి ఒక ఇన్విటేషన్స్ వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆదివారం మాత్రం చర్చి మానేమయ్యా, ఇలా తీర్మానం చేసుకుంటారంట. ఏ రోజు ఈ 30వ తారీఖు అనుకుంటారంట, బాగా ప్రార్థన చేసుకుంటారంట, ఏడ్చి మనం కూడా అంతే ఏడుస్తాం, ఏడ్చి రాత్రి మొత్తం ఏడ్చుంటారు. ఎప్పుడైతే న్యూ ఇయర్ పడుతుందో, కొత్త సంవత్సరం పడగానే ఈ వాగ్దానాలన్నీ చేసుకుంటారంట. చేసుకున్నాక చక్కగా ఒక 10 రోజులు చక్కగా వస్తారంట. అప్పుడు అసలు నిన్న మొత్తం కూడా సాతాను సమూహం అంతా కూడా చర్చిల దగ్గర, చర్చికి వెళ్ళే పిల్లల దగ్గర, వాళ్ళ దగ్గర దూరంగా నిలబడి ఉంటాయి. ఎందుకంటే వాగ్దానాలు వినాలి కదా, చాలామంది వాగ్దానాలన్నీ ఇవే. ఇక వాళ్ళిద్దరు వాగ్దానం చేసుకుంటారంట. చేసుకున్నప్పుడు ఆ దూరంగా ఉన్న ఒక 2 దురాత్మలు నిలబడి అనుకుంటే అంట, చేయండి, ఎన్ని రోజులు చేస్తారు మీరు, 2 రోజులేమో, 4 రోజులకు దొరికేటోళ్ళుగా, ఇవన్నీ మాకు కామనేలే, మీరు కానివ్వండి అనేసి ఆ దురాత్మలు దూరంగా ఉండి మాట్లాడుకునేయంట. ఈ ఇద్దరు తెగ ఏడ్చేసి కన్నులు వాసిదాకా ఏడ్చేసి రాత్రంతా ప్రార్థన చేసుకొని మళ్ళీ ఉదయం చర్చికి వచ్చి చక్కటి వాగ్దానం తీసుకొని, ఇక ఎంత భక్తి జీవితం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళంట, ఎంత భక్తో, అసలు ఇంత భక్తిగా ప్రవర్తిస్తున్నాడు, నిజంగా నా బిడ్డ ఇలా ఉంటే బాగుండని తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఇక ఒక వారం, 10 రోజులు, ఒక 2 వారాలు, లేకపోతే ఒక 2 నెలలు, ఇవి మళ్ళీ మామూలే. అప్పుడు సాతాను అనుకుంటుందంట, నవ్వుతూ ఉంటుందంట, అసలు రేపు నిన్న నైట్ వాగ్దానం చేసే వాళ్ళందరం చూసి సైతం నవ్వుతుంది, ఖచ్చితంగా నవ్వుతుంది. సాతానికి ఎంత నవ్వు వస్తుంది అంటే, మనం చేసే వాగ్దానాలు, మనం చేసే ప్రమాణాలు, మనం చేసే ఒక నిబంధనగా ప్రార్థించి ఇక తప్పు జోలికి పోము, ఆ పాపం జోలికి పోవు అన్నప్పుడు అవి నవ్వుతూ ఉంటాయండి సైతాన్ని. ఎంతసేపు చేస్తారు మీరు ఈ యొక్క ప్రార్థన? కాసేపు, 2 రోజులు, 3 రోజులు, మళ్ళీ మామూలు స్థితి, మళ్ళీ మా చేతిలో ఉండేవాళ్ళే, మీరు ఎన్ని చేస్తే ఏముందులే అనుకొని మరి సాతాను సామ్రాజ్యం అంతా కూడా నవ్వుతూ ఉంటారంట. వాళ్ళిద్దరూ అలా 10 రోజులు చేస్తారంట, మళ్ళీ సంవత్సరం మొత్తం మళ్ళీ మామూలే.
ఒక సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ అధికమైన పాపాలు చేయడం, అధికంగా తాగడం, అధికంగా తిరగడం, మళ్ళీ డిసెంబర్ 30 రాగానే మళ్ళీ గుర్తుకొస్తాడు దేవుడు. క్రైస్తవులకు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే దేవుడు క్రిస్మస్ రోజు ఒక్కరోజు గుర్తుకొస్తాడు యేసయ్య. కొంతమందికి అయితే ఆ నెలంతా గుర్తుకు తెచ్చుకుంటారు. లోకానుసారమైన స్థితి కలిగి పండగ ఆరాధనకు వచ్చేవారు ఎలా ఉంటారంటే ఆ నెలంతా గుర్తు చేసుకుంటారు. ఎందుకు అంటే ఆడంబరాలు, ఆనందం, సంబరాలు అన్నీ చేసుకోవాలి కదా. మంచి సంబరాలు చేసుకోవాలి, వస్త్రాలు కొనుక్కోవాలి, పండుగ. యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు, మా యేసయ్య పుట్టాడు తెలుసా మీకు అని చెప్తూ ఒక గ్రేట్గా చెప్తూ ఆ నెలంతా సంతోషపడి జ్ఞాపకం చేసుకుంటారు. మరలా తర్వాతకి మన జీవితంలో పాపాన్ని ఏ రోజు కడిగేసుకుంటారంటే ఇక రాత్రి 30 నైటు డిసెంబర్ 30 తారీఖు ఒకటే కడుగుతూ ఉంటారు. కడిగి 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 ఏడ్చి ఇవాళ కొద్ది బాగా వెలిగించబడతారు. ఈరోజు జనవరి 1 రోజు ఎంత తేజస్సుగా వెలిగించబడతారంటే నేను అనుకుంటాను ఈ తేజస్సు, ఈ వెలుగు ఇలాగే ఉంటే బాగుండు. చివరి శ్వాస వరకు ఉంటే అసలు యేసయ్య ముందు మన మధ్యలోకి వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చేస్తాడు మన దగ్గరికి. ఆయన అంత ప్రేమ స్వరూపుడు. ఆయన బిడ్డలు అంత ప్రేమగా ఉండి అంత దేవుని వేడుకుంటే అసలు పరలోకంలో అయితే ఉండడు యేసయ్యగా, అస్సలు ఉండడు ఇక. ఎందుకంటే మన యొక్క మనం ఆ విధంగా ఉంటే యేసయ్య సింహాసనంతో కిందికే వచ్చేస్తాడు. కానీ మనం ఉండంగా, మనం ఎలా ఉంటున్నాం? శ్రేష్ఠులుగా పరిపూర్ణులుగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ నిత్యము ప్రార్థన పరులుగా ఉన్నవారికి రోజు వాళ్ళకి క్రిస్మస్ అనిపిస్తుంది. రోజు వాళ్ళకి సంతోషమే. ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ రోజే ఒక ప్రత్యేకంగా ఆనందంతో సంతోషంతో ఉండరు. ఎందుకంటే వారికి ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకంటే ప్రతిరోజు వారిలో వెలిగించబడుతూనే ఉంటాడు ప్రభు. ఇంకా ఎవరికి క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే వాళ్ళకి, నులివెచ్చే క్రైస్తవులకి పండుగ ఆరాధన, పండుగ సంతోషం. ఇక జనవరి ఒక రోజు వెలిగించబడే వారిలో ఇక ప్రతిరోజు వెలిగించబడే వారికి ఇలా నూతన సంవత్సరంలో వరకు ఒక ప్రత్యేకమైన ఆనందం ఏమి ఉండదు. ఎందుకు అంటే ప్రతిరోజు వెలిగించబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఉండదు. ప్రత్యేకంగా ఆనందము ఎప్పుడు అంటే ఎవరికంటే వీళ్ళ పాపాలు రాత్రన్నీ విడిచిపెట్టి వీళ్ళు కొత్తగా వెలిగిపోతూ ఉంటారు. వెలిగి ఇక 10 రోజులకు మళ్ళీ ఆరిపోతారు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం వెలగడమే వాళ్ళకి ఇక ప్రస్తుతానికి రాత్రి మాత్రం వెలుగుతారు, ఆ క్యాండిల్ ఆరిపోయేదాకా నీక. కాబట్టి మన జీవితంలో మార్పు కావాలి. సంవత్సరాలు గతించిపోతున్నవి, రోజులు గడిచిపోతున్నవి, కానీ మన ఆయుష్కాలం కూడా గడిచిపోతుంది. రోజులు ఇప్పుడు 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెరుగుతున్నాయి. మనకి 15, 20 సంవత్సరాలు ఇలా పెరిగిపోతుంది. అంటే మన ఆయుష్కాలం ఎక్కడి వరకు ఉందో మనకు తెలీదు. కానీ మనకిచ్చిన ఈ యొక్క దేవుడిచ్చిన సమయము సద్వినియోగం చేసుకోవాలి, వ్యర్థపరచుకోకూడదు. దేవుడు మనకి ఎంతకాలం ఈ భూమి మీద నివసించాలి, ఎంతకాలం బ్రతికి ఉండాలో అది దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఆ బతికి ఉన్నంత కాలము నీ జీవితము ఎలా ఉండాలి అంటే పరిపూర్ణంగా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే నువ్వు అక్కడికి చేర్చబడతావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒక వాగ్దానం చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నా, ఆ తీర్మానం ప్రకారంగా నువ్వు లోబడి ఆ యొక్క మాట ప్రకారము నడిచి నిలిచి ఉంటేనే నీవు పరిపూర్ణంగా మార్చబడతావు, పరలోకానికి చేర్చబడతావు. అంతేకాని ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు గడిచిపోయినా నీలో ఒక మార్పు లేనంత కాలము కూడా నీవెంత పరిగెట్టినా ఎంత చేసినా అంత కూడా వ్యర్థమే. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. నీ ఆత్మవేకమైన శక్తి చేత ప్రతి బిడ్డని నింపమని అడుగుచున్నానయ్యా. మీ అగ్ని జ్వాలలుగా మండించమని అడుగుచున్నాను తండ్రి. నీ శక్తి వేగము చేత నూతన శక్తి, నూతన ఫలము, నూతన అగ్ని, నూతన అభిషేకము చేత ప్రతి బిడ్డను నింపమని ఈ రోజు నుండి నాయన వెలిగించబడుతున్న ప్రతి బిడ్డ నా ప్రభా, ప్రతి దినము వెలుగుతూ అనేకులు వెలిగిస్తూ ప్రభా
చివరి నీ రాజ్యము చేరే వరకు ఈ వెలుగులోనే నిలిచి నమ్మకముగా ప్రభువా నీలో నిలిచి ఉండే కృప ఆశీర్వాద వేగముల చేత నింపమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.